దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క వాక్య ధ్యానం చేసుకుందాం. ఒకటో సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనం వరకు కొన్ని వచనాలు చదువుకుందాం. 1వ సమూయేలు 4వ అధ్యాయం 1 నుంచి 11. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హొఫ్నీయును ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిని. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలందరూ భూమి ప్రతిధ్వనినిచ్చినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతం చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకొని వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగేను. ఇశ్రాయేలులో 30,000 కాల్బలము కూలేను మరియు దేవుని మందసము పట్టబడేను. అదే కాక హోఫ్ని ఫినేసులను ఏలి యొక్క ఇద్దరు కుమారులు హతులైరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మా హృదయముల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అతిక్రమ పాపదోషముల నుండి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మరొకసారి ప్రోక్షించి కడగమని వేడుకొంచున్నాము తండ్రి. మీ సన్నిధి మా మధ్యలో ఉంచమని వేడుకొంచున్నాము తండ్రి. మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను. వాక్యమయ్యున్న దేవా, మా హృదయాలను తెరవజేయండి ప్రభువా. సత్యమును గ్రహించుటకు, సత్యమందు మమ్మల్ని మీరు ప్రతిష్ఠించుటకు ప్రభువా తండ్రి, మేము సిద్ధపడడానికి మాకు సహాయం దయచేయమని, ఆటంకపరచు దురాత్మ శక్తులను నజరేయుడు యేసుక్రీస్తు నామమున బంధించివి మీరు మహిమ పొందమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో ఒక యుద్ధం జరుగుతోంది.
ఆ యుద్ధం ఇశ్రాయేలు ప్రజలకు వారి శత్రువులైనటువంటి ఫిలిస్తీయులకు మధ్య జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో ఇశ్రాయేలు శత్రువులైనటువంటి ఫిలిస్తీయులు కూడా బలాఢ్యులుగా కనిపిస్తూ ఉన్నారు. వీరు వారితో యుద్ధం చేస్తునేటప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో సుమారుగా 3,000 మంది చనిపోవడం మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు, ఇదేమిటి, మనము దేవుని బిడ్డలము, 3,000 మంది చనిపోవడం ఏమిటి, సుమారుగా 4,000 మంది చనిపోవడం ఏమిటి, మనము దీనికి పరిష్కారం వెతకదాం అని ఆలోచన చేసి వారు ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. మన దగ్గర దేవుని మందసం ఉన్నది, ఆ దేవుని మందసాన్ని కానీ ఒకవేళ మనము మన మధ్యలోనికి తీసుకుని వస్తే దేవుని సన్నిధి మనతో పాటు వస్తుంది, మన శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల మీద మనం విజయం సాధిస్తాము అనుకుంటున్నారు. ఆలోచన చేసి వెంటనే వారు కొంతమందిని పంపించి అప్పటికి షిలోహులో ఉన్నటువంటి దేవుని మందసాన్ని తీసుకొని వస్తారు. ఆ దేవుని మందసము దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరంటే హోఫ్ని, ఫినెహాస్. ఏలీ అనే దైవ సేవకుని యొక్క 2 కుమారులు వీరు. వీరి గురించి దేవుడు ముందుగానే ప్రవచించాడు. ఒక దైవ సేవకుడు ద్వారా హెచ్చరించాడు. తర్వాత స్వయంగా ప్రభువు తానే బాలుడైనటువంటి సమూయేలునకు ఆ ముందు కాలములో దర్శనమిచ్చి తన స్వరముతో చెప్తాడు. వీరిద్దరు కూడా ఆ దేవుని మందసము దగ్గర నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. వారి తండ్రి అయినటువంటి ఏలీ వృద్ధుడైపోయాడు. సుమారుగా 98 సంవత్సరాలు వయస్సు గలవాడై ఉన్నాడు. అతని కళ్ళు మందదృష్టి గలవై ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయుల యొక్క ఆలోచన ఏమిటంటే, దేవుని మందసాన్ని మనము గాని తీసుకొని వస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు, దైవ సన్నిధి మనతో పాటు వస్తుంది. తప్పనిసరిగా ఈ 4,000 మంది చనిపోయిన దానికి ప్రతీకారంగా మనము గొప్ప యుద్ధము చేయవచ్చు, మన దేవుడు మనకు తోడై ఉంటాడు అని భావించి దేవుని మందసాన్ని షిలోహు అనే ప్రాంతంలో నుంచి తీసుకుని వచ్చి ఆ యుద్ధ భూమిలోనికి దేవుని మందసాన్ని తీసుకుని వస్తారు. దైవ సన్నిధి వస్తుంది, విజయం మనకు వస్తుంది అనుకుంటున్నారు. మన దేవుడి పేరేంటి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనేది మన దేవుని యొక్క పేరు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి యేసు అనే అర్థమిచ్చే పేరు పెడతారు అని చెప్పినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు కూడా ఉంది. అంటే దేవుడు మనకు తోడు. మన దేవునికి ఇంకా అనేకమైన పేర్లు ఉన్నాయి. ఆ పేరులో ఒకటి అతి పరిశుద్ధుడు అనే పేరు. అతి పరిశుద్ధుడు అనే పేరు కూడా మన దేవునికి ఉన్నది. మన దేవుడు ఎంత పరిశుద్ధుడంటే కనీసం చిన్న కళంకమైనను చూచి ఇష్టపడనటువంటి వ్యక్తి. దేవుని యొక్క పేరు అతి పరిశుద్ధుడు అయినది.
అదే దేవుడి పేరు ఇమ్మానుయేలు అని కూడా ఉంది. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అంటే తోడై ఉండినటువంటి దేవుడు అతి పరిశుద్ధుడు అనే అర్థమే కదా, అంతేనే కదా? అతి పరిశుద్ధుడైన దేవుడు తోడై ఉంటాడు అని అర్థం. ఎక్కడైతే ఆయన ఉంటాడో అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. ప్రజల యొక్క అభిప్రాయం ఏమిటంటే, దైవ మందసాన్ని, నిబంధన మందసాన్ని తీసుకుని వస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు అని భావించారు. చదవబడినటువంటి వాక్య భాగములో చూస్తే దేవుని మందసం వారి మీదకి, ఆ యుద్ధము చేస్తున్న వారి మీదకి తీసుకుని పోదామని సిద్ధపడి పట్టుకుపోయారు. ఆ యుద్ధములో ఇశ్రాయేలు ప్రజలు మరలా ఓడిపోవడం మనకు కనిపిస్తుంది. ఆ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే చూడండి, అక్కడ ఆ నిబంధన మందసం తీసుకుని వచ్చినప్పుడు ఫిలిస్తీయులు భయపడతారు. అయ్యో, జీవము గల దేవుడు వచ్చాడు, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ప్రజలకు తెగుళ్ళ చేత అనేక సూచక్రియలు చేసినటువంటి దేవుడైన రే, దేవుని యొక్క మందసం ఇప్పుడు మన మధ్యలోనికి వచ్చింది, వీరు ఓడిపోయారు, 4,000 మంది చనిపోయారని చెప్పి ఇప్పుడు ఏకంగా వారు దేవుని నిబంధన మందసాన్ని తీసుకుని వచ్చారా, ఇక మన పని అయిపోయిందిరా అనుకుంటున్నారు. ఎవరు? శత్రువులైనటువంటి ఫిలిస్తీయులు. కానీ వారిలో వారు మాట్లాడుకుంటున్నారు, వారి దేవుడు వారి పక్షాన ఉన్నాడు, మన పని అయిపోయింది. కానీ మనం ఏం చేస్తాం? ఈ యుద్ధంలో వెనుతిరిగి వెళ్ళకూడదు, మీరు బలాఢ్యులై వారితో పోరాడండి, ఏమైతే అయింది, మీరు ధైర్యంగా పోరాడండి అని చెప్పి ఒకరినొకరు బలపరుచుకొని ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వస్తారు. వచ్చినప్పుడు సుమారుగా ఎంతమంది చనిపోతారు? మరలా 30,000 కాల్బల్లము మరలా చనిపోతారు. ఫిలిస్తీయుల చేతిలో సుమారుగా మరలా 30,000 మంది. కాల్బలం అంటే కాళ్ళతో నడిచి ఈటులతోనూ కత్తులతోనూ యుద్ధం చేసే మరో 30,000 మంది చనిపోతారు. 4,000 మంది ముందు చనిపోయారు, ఇప్పుడు 30,000 మంది చనిపోయారు. 4,000 మంది చనిపోయినప్పుడు దేవుని నిబంధన మందసం ఆ యుద్ధ భూమిలో లేదు, ఆ యుద్ధ భూమిలో లేదు. 30,000 మంది చనిపోవడానికి ముందుగా ఆ నిబంధన మందసాన్ని వారు తీసుకుని వచ్చారు. నిబంధన మందసాన్ని మనం కానీ చూస్తే అది చాలా పరిశుద్ధమైనది, ఒక విధంగా చెప్పాలంటే భయంకరమైనది. దాని మీద కరుణాపీఠం ఉంటుంది. మనము దేవుని యొక్క వాక్యములో చూస్తే ఒకానొక సందర్భంలో దావీదు అదే నిబంధన మందసాన్ని తీసుకుని రావాలని ప్రయత్నం చేసి ఒక ఎడ్ల బండి మీద కూడా తీసుకుని రావడం మనం చూస్తాం. ఉజ్జా అనే ఒక వ్యక్తి ఆ ఎడ్ల బండి మీద వెళ్తున్నటువంటి నిబంధన మందసాన్ని పడిపోతుందేమో, ఎడ్లు బెనికాయి కదా, పడిపోతుందేమో, అయ్యో మందసం పడిపోతుంది అని చెప్పి చెయ్యి చాపి ఆపాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఉజ్జా అక్కడికక్కడే మరణిస్తాడు, అక్కడికక్కడే మరణిస్తాడు. దావీదు అది చూసి భయపడిపోయి, అమ్మో, ఈ నిబంధన మందసాన్ని ఎలా తీసుకుని రాకూడదు, దీన్ని యాజకులు మోసుకొని రావాలి, దీనికి ఒక పద్ధతి ఉందని చెప్పి ఆలోచన చేసి తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఓబేదేదేము అనే వాని ఇంటి దగ్గర కూడా ఉంచడం మనం చూస్తాం. నిబంధన మందసం ఒక విధంగా చెప్పాలంటే పరిశుద్ధమైనది, దైవ సన్నిధికి సాదృశ్యమైనది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనం ఆలోచించవలసినటువంటి విషయం ఒకటి ఉన్నది. నిబంధన మందసం దేవుని యొక్క సన్నిధికి గుర్తై ఉన్నప్పుడు, నిబంధన మందసము యుద్ధ భూమిలోనికి వచ్చిన తర్వాత ముందు చనిపోయిన 4,000 మంది కంటే ఇప్పుడు ఎక్కువ మంది చనిపోయారు. దైవ సన్నిధి ఎందుకు రాలేదు?
అదే నిబంధన మందసాన్ని ఉజ్జా అనే ఒక వ్యక్తి పడిపోతుందేమో అని ఇంక దాన్ని ముట్టుకోవడం లేదు. ఆ వ్యక్తి చనిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అదే నిబంధన మందసం, అదే దైవ సన్నిధి ఈరోజు యుద్ధ భూమిలోనికి వచ్చినప్పుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు? కారణం ఒకటే, దైవ సన్నిధి వారితో కూడా రాలేదు. దేవుని యొక్క సన్నిధి వారితో కూడా రాలేదు. దేవుని యొక్క సన్నిధి వారితో కూడా రాలేదు. మన దేవుడు పేరు అతి పరిశుద్ధుడు. అతి పరిశుద్ధుడు, తోడయుండే దేవుడు. మనకున్న భ్రమలన్నీ ఒక్కసారి తొలగిపోవాలి. మనకున్న ఆలోచనలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. హోఫ్నీ, ఫినెహాసు అనే వ్యక్తులు దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను పక్కకు తోసివేశారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి బలి అర్పించడానికి అసహ్యమైనట్లుగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు వారు. ఇటువంటి వ్యక్తులు ఆ నిబంధన మందసం దగ్గర ఉండడం మనం చూస్తాం. దేవుని యొక్క మాట ఒకటే సెలవిస్తుంది, అది దైవ సన్నిధికి గుర్తుగా ఉన్నది. కానీ ఇప్పుడు దైవ సన్నిధి ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా కనిపించడం లేదు. వారు యుద్ధ భూమిలో ఓడిపోయారు. ఒక్కొక్కడు పరిగెట్టి పారిపోయాడు. ఎవడు డేరాకు వాడు పరిగెట్టి పారిపోయాడు. ఒకే ఒక వ్యక్తి పరిగెట్టి ఊరిలోనికి పరిగెట్టి ఏలీతో చెప్తాడు, ఆ ఊరి ప్రజలతో చెప్తాడు. అదే క్షణమున ఆ ఏలి నిబంధన మందసం పట్టబడిందని చెప్పగానే, ఆ నిబంధన మందసం పట్టబడిందనే మాట వినగానే ఒక పీఠం మీద కూర్చుని ఉంటాడు ఊరిలో. వెనక్కి పడి, అతడు బలవంతుడైనటువంటి వ్యక్తి గనుక స్థూలదేహి అయినంత వలన, వృద్ధుడైపోవడం వలన, 98 సంవత్సరాలు రావడం వలన, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం వలన ఆ పీఠం మీద నుంచి వెనక్కి పడి మెడ విరిగి అక్కడికక్కడే చనిపోతాడు. హోఫ్నీ, ఫినెహాసు అనే ఆ దేవుని సేవకుని యొక్క 2 కుమారులు కూడా యుద్ధ భూమిలో ఏ నిబంధన మందసాన్ని అయితే పట్టుకుని వెళ్ళారో అదే యుద్ధ భూమిలో ఆ మందసం దగ్గర ఉన్నటువంటి ఆ 2 కుమారులు కూడా ఆ రోజే హతులవుతారు. వారిద్దరు కూడా అదే రోజు చనిపోతారు. మామ చనిపోయాడు, హోఫ్నీ ఫినెహాసు చనిపోయాడు. ఫినెహాసు యొక్క భార్య అప్పటికి గర్భం ధారించి ఉంటుంది. ఆమె ఇంకా గర్భవతి అయి కనడానికి సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే మందసం పట్టబడిందో, ఎప్పుడైతే హోఫ్నీ అనే పెద్ద కుమారుడు అనుకుందాం, ఫినెహాసు నా భర్త కూడాన్ని ఆ మందసాన్ని పట్టుకుని వెళ్ళినటువంటి ఆ 2 వ్యక్తులు కూడాన్ని అక్కడే చనిపోయారని వింటుందో, ఫినెహాసు అని అతని భార్య అక్కడికక్కడే కూర్చుని ప్రసవించి అక్కడికక్కడే ఒక కుమారుడిని కని ఆమె కూడా అక్కడే మృతి పొందుతుంది. దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క స్వభావాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మన యొక్క ప్రవర్తన అతి జాగ్రత్తగా చూసుకోవాలి. మన దేవుడు అతి పరిశుద్ధుడు. ఇమ్మానుయేలు, మనకు తోడయుండే దేవుడు అనే ఆయనకి పేరు. నిజానికి మనము ఆయనతో ఉండాలన్న కోరిక కంటే ఆయనకు మనతో ఉండాలనే కోరిక ఎక్కువ. మీరు ఆదికాండంలో దేవుని యొక్క సృష్టిని చూస్తే, మొట్టమొదట మనుషులను సృష్టించినప్పుడు చల్లపూటను ఆదాము దగ్గరకు దేవుడే స్వయంగా వచ్చి, ఆదామా ఎలా ఉన్నావు అని మాట్లాడినట్లుగా మనం చూస్తాం.
ప్రతిరోజు వస్తూ ఉండేవాడు. దేవుని యొక్క స్వభావం అది. కానీ ఆయన అతి పరిశుద్ధుడని, ఆయనకు పాపమునకు ఏ సంబంధము లేని వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి. అదే నిబంధన మందసం, అత్యంత ప్రభావం కలిగినటువంటి నిబంధన మందసం ఉజ్జా అనే ఒక వ్యక్తి చెయ్యి చాపి అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మరణించినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. అదే నిబంధన మందసం ఇప్పుడు యుద్ధభూమిలోనికి వెళ్ళింది. ఆ నిబంధన మందసాన్నే పట్టుకుపోయారు ఫిలిస్తీయులు. వారి శత్రువులు ఆ నిబంధన మందసాన్ని పట్టుకుపోయారు. ఆ నిబంధన మందసం దగ్గర ఉన్నటువంటి హోఫ్ని, ఫినెహాస్ అనే వ్యక్తులు చనిపోయారు. దైవజనుడైనటువంటి ఏలీ అనే వ్యక్తి చనిపోయాడు. దేవుని యొక్క సన్నిధి ఒక క్రైస్తవునికి, ఒక క్రైస్తవురాలికి అంత సులభంగా దక్కుతుందా? అంత సులభంగా దక్కుతుందా? అంత సులభంగా దక్కుతుందా? మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మనం ఎలాగున్నా పర్వాలేదు, దేవుడు నాకు తోడు అని వచిస్తాం, దేవుడు నాకు తోడుగా ఉన్నారు అని భావిస్తాం. కానీ దేవుడు ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాడు. నేను అతి పరిశుద్ధుడను. దేవుని యొక్క వాక్యం చూస్తే సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే నివసిస్తాడు. ఆ తేజస్సులోనికి దేవదూతలు కూడా వెళ్ళి ప్రవేశించలేనటువంటి తేజస్సది. అటువంటి దేవుడు తన మహిమను తగ్గించుకొని మనతో పాటు నివాసం ఉండాలని, మనతో పాటు ఉండాలని, మనలో ఉండాలని కోరుకుంటాడు. అది ఆయన యొక్క అత్యంత ప్రేమ. కానీ మనుషులు ఏమనుకుంటారంటే ఆయనను చులకనగా చూస్తారు, ఆయనను తేలిగ్గా తీసుకుంటారు. నేను ఎలాగున్నా పర్వాలేదు, దేవుని యొక్క తోడు నాతో ఉంటుంది అనే భ్రమలో ఉంటారు. అన్నీ చేస్తూనే దేవుడు నాకు తోడు, యేసయ్యా నువ్వు నాతో కూడా రావా అని అనుకుంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆయన అతి పరిశుద్ధుడు. ఆయన చెప్పింది చేయకుండా ఆయన యొక్క సన్నిధి మనతో ఉంటుందనుకుంటే అది ఉట్టి భ్రమ. అది ఉట్టి భ్రమ. మనం ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 40 నుంచి 45 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 40 నుంచి 45 వచనాలు చదువుకుందాం. వారు ఉదయం లేచి చదువు. ఆ కొండ కోణ మీదకెక్కి చిత్తమండి మేము పాపం చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెలుదము అనిరి. అప్పుడు మోషే, ఇది ఏలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్య లేడు గనక మీ శత్రువుల ఎదుట హతం చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమేలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరియున్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కోనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెంలో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసంగా నున్న అమేలేకీయులను, కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హొర్మా వరకు వారిని తరిమి హతం చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక సంభవాన్ని చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు పక్కనే ఉన్నటువంటి వాగ్దాన భూమికి వెళ్ళబోతున్నారు. అది అతి పక్కనే ఉంది, ఆ పక్కనే ఉంది. అయితే అది పొందబోవడానికి ఎంత సమయం కూడా పట్టదు వారికి, పక్కనే ఉంది. కానీ వారిలో కొంతమంది పెద్దలు వెళ్ళి ఆ దేశాన్ని వేగి చూడడానికి వెళ్తారు. ఆ దేశంలో ఉన్నటువంటి భూమి, ప్రజలు, వ్యవసాయం ఎలా ఉంది, పట్టణాలు చూచి ఆ రిపోర్ట్ని, ఆ సమాచారాన్ని తీసుకొని రావడానికి దైవజనుడైనటువంటి మోషే ద్వారా కొంతమందిని పంపిస్తారు. దానిలో
12 మందిని పంపిస్తారు. దానిలో 2 మాత్రమే మంచి సమాచారాన్ని తీసుకొని వస్తారు. మిగిలిన వారు ఆ దేశం వారు చాలా ఉన్నత దేహులు, బలిష్టమైనటువంటి ప్రజలు. వారి చేతిలో మనం వెళ్ళామా మనల్ని చీమలు నలిపినట్టు నలుపుతారు. వారు నెఫీలీలు, ఉన్నత దేహులు. వారి దగ్గరికి వెళ్తే మన పరిస్థితి అయిపోతుంది. మనం జాగ్రత్తగా ఉండాలి, మన వల్ల ఇది కాదు అన్నట్టుగా మాట్లాడతారు. ఈ చెడ్డ సమాచారం ఎప్పుడైతే వారి ఎద్దుకు వస్తుందో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ రోజు రాత్రి, ఎందుకురా ఇక్కడికి వచ్చాము, ఎందుకు ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి అనవసరంగా మేము వచ్చాం. ఈ మోషే అనే ఈ దైవజనుడు మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చాడు. మా పిల్లలు, మా భార్యలు వారి చేతిలోనికి వెళ్ళిపోతారు. పాలు తేనెల దేశం వద్దు, ఏది వద్దు, తిరిగి ఐగుప్తుకి ప్రయాణమై వెళ్ళిపోదాం. ఈ మోషే మనకొద్దు, మనం ఒక నాయకుడిని నియమించుకుందాం. ఈ నాయకుడు తిరిగి మనల్ని పట్టుకొని ఆ దేశానికి పట్టుకుపోతాడు. మనం అక్కడికి వెళ్ళిపోదాం. మనకి ఈ దేశం వద్దు, ఏమీ వద్దని చెప్పి రాత్రంతా ఏడ్చి సనిగి దేవుణ్ణి వారు మోషేను, దైవ సేవకుడైనటువంటి అహరోన్ను కూడా వారు సనిగి గొనిగి మాట్లాడడం చూస్తారు. ఆ రోజు రాత్రి చాలా భయంకరమైనటువంటి రాత్రిగా కనిపిస్తుంది. ఆ సందర్భంలో దేవుడు కోపగించి మోషేతో చెప్తాడు, ఎంతకాలం వీరు నా యొక్క మహిమను చూస్తారు, నా అద్భుత క్రియలు చూస్తారు, సూచక్రియలు చూస్తారు. ఇన్ని చూసినటువంటి ఈ వ్యక్తులు ఈరోజు ఇలా మాట్లాడతారా? నేను మీతో కూడా రాను. ఏమంటాడు? నేను మీతో కూడా రానంటాడు. నిబంధన మందసం ఉంటుంది అక్కడే, మోషే కూడా అక్కడే ఉంటాడు. ఈ ప్రజలందరూ కూడా రాత్రి గొనిగినటువంటి గొనుగులకి సనుగులకి దేవుడు కూడా ఆయాసం వస్తుంది. చెప్తాడు దేవుడు, చాలా విషయాలు మాట్లాడతాడు. ఎవరైతే చెడ్డ సమాచారం తెచ్చారో వాళ్ళు తెగులుతో చనిపోతారు. మీరు ఆ దేశంలోనికి వెళ్ళరు. ఇగో కాలేబు, యెహోషువ అని వీరిద్దరు మంచి సమాచారం తెచ్చారు, వీరు మాత్రమే వెళ్తారు. ఆ 40 రోజులు అక్కడ ఆ దేశంలో తిరిగి మీరు తెచ్చినటువంటి చెడ్డ సమాచారం వలన 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే మీరు తిరుగుతారు. మీరు ఎర్ర సముద్రం మీదుగా పొండి, ఇలా వెళ్ళడానికి మీకు వీలు కాదు అని దేవుడు చెప్తాడు. తెల్లవారు లెగిసి ఈ విషయాన్ని చెప్పినప్పటికీ ఆ ప్రజలకు అప్పుడే చిత్తమండి, మోషే గారు మేము తప్పు చేసామండి, ప్రభు చెప్పిన దేశానికి వెళ్దాం పదండి అని మాట్లాడతారు. అప్పుడు ఆ సందర్భంలో మనం చూస్తున్నాం 40వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారు వాళ్ళు? చదవండి. వారు ఉదయమున లేచి ఆ కొండ కోణ మీదకి ఎక్కి చిత్తమండి మేము పాపం చేసిన వారము యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుమనిరి. అప్పుడు మోషే ఇది ఏలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి అది కొనసాగదు. యెహోవా మీ మధ్య లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించటం మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాట చూడండి,
మీరు యెహోవాను అనుసరించటం మానితిరి గనుక మీకు యెహోవా తోడై ఉండడు. దేవుని యొక్క తోడు కావాలి ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు కావాలి. ఏది? వారు అన్నప్పుడు యేసు వద్దు, దైవ సేవకుడు వద్దు, అహరోను వద్దు, వాగ్దాన భూమి వద్దు. దేవుడు కోపగించి అరే మీరు ఇలా చేస్తున్నారనగా చిత్తమండి, పాపం అండి, తప్పు అయిపోయిందండి, ఈసారికి ఏదో ఒకటి మేము వెళ్ళిపోతామంటే దేవుణ్ణి వారు ఎలా చూస్తున్నారు ఆలోచన చెయ్యండి. వారి నోటితోనే వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, దైవ సేవకుని వ్యతిరేకంగా మాట్లాడుతూ అన్ని చేస్తున్నటువంటి వారు, వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి వారు ఇప్పుడు వాళ్ళు ఏంటంటున్నారు? వెళ్ళిపోదామండి, అక్కడికి వెళ్తామండి అని మోషే గారితో మాట్లాడుతూ ఉన్నారు. దైవ సేవకుడు అనేటువంటి మోషే చెప్తున్నటువంటి మాట ఒకటే, మీరు యెహోవా మాట మీరుతున్నారు, మీరు ఆయనను అనుసరించట మానివేశారు. అనుసరించటం మానివేసిన దగ్గర దైవ సన్నిధి ఉంటుందా? అంతవరకు వారు అనేకమైన అద్భుత క్రియలు చూశారు, ఎన్నో యుద్ధాలు గెలుచుకుంటూ వచ్చారు. వీరు ఆ మాటను కూడా మీరి దేవుని యొక్క సన్నిధి వారితో రావడం లేదని మోషే గారు క్లియర్గా చెప్పినప్పుడు కూడా వారేం చేశారంటే మూర్ఖించి ఆ ప్రాంతానికి వెళ్తారు. వారి చేతిలో వారు అతి భయంకరంగా ఓడించబడతారు. మనం ఆలోచన చేయవలసిన విషయం ఒకటే, దైవ సన్నిధి కావాలి అంటే ముందేం చేయాలి? ఆయన మాట వినాలి, ఆయనను అనుసరించాలి. ఆయనను అనుసరించకుండా ఆయన సన్నిధి వస్తుంది అనుకుంటే అదేమవుతుంది? భ్రమే అవుతుంది. ఇదే విషయాన్ని అనుకున్నారు ఎవరు? ఇంతకుముందు మనం చూసాం, ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు వారు కూడా ఏమనుకున్నారు? హోఫ్నీ ఫినెహాస్ అనే వ్యక్తులకి అసలు భక్తే లేదు. వారెళ్ళి ఎక్కడున్నారు? నిబంధన మందసం దగ్గర ఉన్నారు. వారిద్దరేమయ్యారు చివరికి? మరణించారు. అదేమిటి? దేవుని యొక్క నిబంధన మందసం వచ్చినప్పుడు దైవ సన్నిధి వారు ఎందుకు అనుభవించలేకపోయారు? మనం ఆలోచించవలసిన ఒక విషయం ఉంది. మనము అనుసరిస్తున్న దేవుడు అతి పరిశుద్ధుడు. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు ఉన్నది. ఆయనను తేలికగా తీసుకోకూడదు. ఆయన చెప్పినట్లు చేసే వారితో ఆయన ఉంటాడు. ఆయన చెప్పినట్లు ప్రవర్తించే వారే ఆయనకి ఇష్టమైన వారుగా ఉంటారు. దేవుని అనుసరించని వారికి దైవ సన్నిధి ప్రత్యక్షము కాదు. ఎందుకంటే దేవుడు అట్టి వారితో వెళ్ళడానికి ఇష్టపడడు. ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 9 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. చూడండి, చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనెను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను
సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై యుందువనెను అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరునయ్యుందును కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతల కలుగును మరియు ఎవడైనను కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ కయీను గారు కనిపిస్తున్నారు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. కయీను అనేటటువంటి ఈ వ్యక్తి తన తమ్ముడైనటువంటి హేబేలును చంపుతాడు. చంపినప్పుడు అతడు ఏమాత్రం కూడా నీ చంపినందుకు కొంచెమైనా కూడా తన మనస్సు నొచ్చుకోలేటటువంటి పరిస్థితి. మన ప్రభువు కయీను దగ్గరికి వచ్చి కయీనుతో మాట్లాడుతున్నాడు. కయీను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? హేబేలు ఎక్కడ ఉన్నాడు కయీను అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఈ సందర్భంలో దేవుని యొక్క ఇంకొక స్వభావాన్ని కూడా మనం చూద్దాం. మనకేమనిపిస్తుంది? దేవుడికి తెలియదా హేబేలు ఎక్కడున్నాడని? తెలుసా తెలీదా? మరి కయీను దగ్గరికి వచ్చి, కయీను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటాడేమిటి? అంటాడేంటి? దేవుడికి సమస్తము తెలుసా తెలీదా? తెలిసినటువంటి దేవుడు డైరెక్ట్గా వచ్చి, కయీను, నీ తమ్ముడైన హేబేలు నువ్వు చంపి పాతిపెట్టావు కదా, నువ్వు చేసింది కరెక్టేనా అనే విధంగా మాట్లాడా? దేవుడు ఎప్పుడు కూడా ఆ పద్ధతిలోనే మాట్లాడతాడు. డైరెక్ట్గా ఒక వ్యక్తి మీద నేరము మోపినట్లుగా కానీ, డైరెక్ట్గా ఒక వ్యక్తిని తృణీకరించే విధంగా కానీ మాట్లాడ్డు. ఆదామా, ఎక్కడున్నావు? అయ్యా, నువ్వు వచ్చావని నేను తోట మధ్యలో దాక్కున్నాను. నువ్వు చేసిందేమిటి? ఆయన ప్రశ్నలు చూడండి. నువ్వు చేసినదేమిటి? కయీను ఎక్కడా? కయీను, హేబేలు ఎక్కడా? ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దైవ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు అలాంటి ప్రశ్నలు వేస్తాడో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? కయీను, హేబేలు ఎక్కడా అని అడిగినప్పుడు ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? అరే, నాకు తెలియదన్నా. ఆ నెక్స్ట్ ఆయన సమాధానం చెప్తాడు, నీ తమ్ముని యొక్క రక్తము నేల నుండి నాకు మొరపెడుతుంది అంటున్నాడు. అంటే ప్రభువుకు తెలుసా తెలియదా? ఆయన అడిగే ప్రశ్న మనం ఆలోచన చెయ్యాలి. నీవు చేస్తున్నదేమిటి అని అడుగుతున్నాడంటే అక్కడ ఆయన ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు కయీను అనే వ్యక్తికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎక్కడున్నాడు నీ తమ్ముడు హేబేలు?
నీ తమ్ముడు హేబేలు ఎక్కడున్నాడు అంటే కయీను చెప్పవలసినటువంటి సమాధానం ఏమిటి? కయీను చెప్పవలసిన సమాధానం ఏమిటి? అయ్యా, నా తమ్ముడు నేను చంపాను, నేలలో పాతిపెట్టాను అని సమాధానము చెప్పి పశ్చాత్తాపపడడానికి అవకాశం ఇస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఒకని యొక్క అతిక్రమము, ఒకని యొక్క దోషమును, ఒకరి యొక్క పాపమును క్షమించడానికి దేవుడు అర్హుడు. దేవుడు వ్యక్తులకు అవకాశాన్ని ఇస్తాడు. పొరపాటున చేసినను, ఉద్దేశపూర్వకంగా దోషము చేసినను, పాపము చేసినను దేవుడు వ్యక్తులకు అవకాశాన్ని ఇస్తాడు. కయీనికి ఒక విధంగా చెప్పాలంటే, అరే ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఇప్పటికైనా నువ్వు చేసిన దాన్ని అంగీకరిస్తావా అనే విషయాన్ని గురించి దేవుడు అక్కడ ప్రశ్నిస్తున్నాడు. కయీని యొక్క స్వభావం చూస్తే కయీనికి పశ్చాత్తాపం, చేసింది తప్పు, నేను చేసినది సరి అయినది ఇది కాదు, దేవుని దృష్టికి ఇది దోషభరితమైనది, ఇది దేవుని దృష్టికి న్యాయమైనది కాదు అనే పశ్చాత్తాపం కొంచెమైనా వస్తాదా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కయీనులో కనిపించిందా? కయీనులో కనిపించిందా? ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. చూడండి, ఆది కాండములోనే దేవుడు కయీనికి కొన్ని శిక్షలను విధిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. చూడు, నీ తమ్ముని రక్తము స్వీకరించినటువంటి ఈ భూమి, చదువు, ఇక మీదట నీవు సేద్యపరిచినప్పుడు దాని సారము నేలను సేద్యపరిచినప్పుడు, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారం ఇక మీద, అది సారం ఇక మీద నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై యుందువనెను. అందుకు కయీను నా దోష శిక్ష నేను భరింపలేనిది, అంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి అది దిగులు పడుచు. ఇది విషయం. ఎన్ని విషయాలు కయీని విషయంలో కనిపిస్తున్నాయి? ఒకటి, నీవు భూమి మీద వ్యవసాయం చేసినప్పుడు, సేద్యపరిచినప్పుడు నీకు భూమి దాని సారాన్ని ఇవ్వదు అన్నాడు. ఒకటి, ఓకే. రెండవ చూడండి, నువ్వు దేశం తిరుగుతావేమో, నువ్వు మొత్తం దేశ దిమ్మరవై తిరుగుతావు, నీకు ఒక స్థిరమైన నివాసము కానీ ఒక ప్రదేశము కానీ ఉండదు అన్నాడు. రెండు, అప్పుడు కయీను మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే, కయీను దేవునితో మాట్లాడుతున్నాడు, నీ సన్నిధికి రాకుండా నన్ను వెలివేశావు అంటున్నాడు. ఒక్కసారి గమనించండి, నీ సన్నిధికి రాకుండా నన్ను వెలివేశావు అన్నాడు. ఇప్పుడు ఏంటి, మీరు ఆలోచన చెయ్యండి. దేవుడు తన సన్నిధికి రాకుండా మనుషులను ఆపుతాడా? సర్వలోకము కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ దేవుడు ఇప్పుడు కయీను రాకుండా దేవుడు ఆపుతాడా? వెలివేస్తాడా? దేవుడు వెలివేస్తాడా? సన్నిధిలో నుంచి వెలివేస్తాడా? సన్నిధికి రాకుండా త్రోసివేస్తాడా? చెప్పండి, అవకాశం ఉందా? అవునా కాదా? చూద్దాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో 6 నుంచి 11 వచనాలు చదువుదాం. చూడండి,
నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటిని తుడిచివేయుము. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దావీదు గారు చేస్తున్నటువంటి ప్రార్థన. బెత్షెబా అనే ఒక స్త్రీ విషయంలో దావీదు గారు పాపము చేశారు. ఆ విషయం మనకు తెలుసు. నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దిస్తాడు. దేవుని యొక్క విషయాన్ని చెప్పి, ఆ మనుషుడు నువ్వేనాయనా, పాపం చేసిన వాడు నువ్వే అని చెప్తే, నేను పాపము చేశాను అని చెప్పి దావీదు ఒప్పుకుంటాడు. ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడు. ఆ సందర్భములో దావీదు గారు రాసిన కీర్తన ఇది. ఈయన యొక్క ప్రార్థన చూడండి. ప్రభువా, నా దోషము తీసివేయి, నా పాపము తీసివేయి, హిస్సోపుతో నన్ను కడుగు. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నాయి, అన్నీ నాకు తెలిసే ఉన్నాయి. దేవా, నేను ఒక్క మనవి చేస్తున్నాను, వింటావా? వింటావా? నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. దావీదు గారికి ఒక విషయం తెలుసు. పశ్చాత్తాపము లేనటువంటి భక్తుడే కాదు. పశ్చాత్తాపం ఎక్కడైతే ఉండదో అక్కడ దేవుని సన్నిధి ఉండదు అనే విషయం మనకు సాధారణంగా అర్థమవుతుంది, అవునా? కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సన్నిధిలో నుంచి గెట్ అవుట్ అనే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఈ విషయం భయంకరమైనది, గుర్తుపెట్టుకోండి. సన్నిధిలో నుంచి గెట్ అవుట్ అనే పరిస్థితి దావీదు గారికి తెలుసు. అదే అనుభవంలోనికి కయీను వెళ్ళాడు. కయీను చెప్తున్నాడు దేవుడితో, నా దోష శిక్ష నేను భరించలేనిదయ్యా, నన్ను ఎవడైనా చంపేస్తే బెస్ట్. ఈ స్థలంలో ఉండకుండా నన్ను తోసివేసావు, సరే నేను ఈ స్థలంలో ఉండను, కానీ నీవిక్కడున్నావుగా, నీ సన్నిధి ఇక్కడ ఉందగా, నీ సన్నిధిలోనికి రాకుండా నీవు నన్ను వెలివేశావు. నీ సన్నిధిలోనికి రాకుండా నీవు నన్ను వెలివేశావు. కయీనికి అత్యంత బాధ కలిగించేది ఏదైనా ఉన్నట్లయితే ఒక్కటే ఒకటి, ఏ దేవుడైతే సర్వలోకాన్ని సృష్టించాడో, ఏ దేవుడైతే సర్వం సృష్టించి అందరి కోసం ప్రాణత్యాగం చేసి పాప క్షమాపణ నిమిత్తం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి, తన విలువైన రక్తాన్ని కాచడానికి సిద్ధమవ్వగలడు, ఆ దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవా, నీ సన్నిధిలోనికి రాకుండా నీవు నన్ను ఈరోజు వెలివేశావు. అది కయీను యొక్క మాట. ఇప్పుడు దావీదు గారి మాట ఏమిటంటే, దేవా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసి వేయవద్దు అంటున్నాడు. రెండు విషయాలు మనం చూస్తున్నాం ఈరోజు. దైవ సన్నిధి మనతో రావడానికి, దేవుని సన్నిధిలో మనము ఉండకుండా బయటికి వెలివేయబడడానికి కారణాలు చూస్తున్నాం. ఎంతమందికి అర్థమైంది?
దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దావీదు గారి ప్రార్థన, కయీను యొక్క మాటలు మనం చూస్తే సన్నిధిలో నుంచి వెలివేయబడ్డం, సన్నిధికి రాకుండా దూరముగా వెళ్ళిపోయే పరిస్థితి, అది దేవుని వైపు నుంచి. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధములోనికి వెళ్ళినటువంటి 2 సందర్భాలు చూసాం. ఒకటి ఫిలిస్తీయులతో, రెండవది పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళే సందర్భంలో చూసాం. ఇక్కడ దేవుడు రానంటున్నాడు. అర్థమైందా? అక్కడ దేవుడు రానంటున్నాడు, దేవుడు తోడుగా ఉండనంటున్నాడు. ఇక్కడేమవుతుందంటే సన్నిధి నుంచి వెలివేయబడే సందర్భం కనిపిస్తూ ఉంది. దావీదు గారికి ఆ విషయం బాగా తెలుసు. ప్రభువా, నాతాను అనే నీ సేవకుడు ప్రవక్త వచ్చి చెప్పినంత వరకు నేను ఒప్పుకోలేనటువంటి వ్యక్తిని, నేను ఒప్పుకోలేదు. నా పాపాన్ని కప్పిపుచ్చడానికి ఉరియాను కూడా చంపించాను. బెత్షెబ అనే తన భార్యతో నేను చేసినటువంటి పాపం ఒకంతైతే దాన్ని కప్పి పెట్టడానికి ఉరియాను కూడా చంపించాను. 2వ పాపం చేశాను. ఒకటి వ్యభిచారం చేశాను, 2వది ఇప్పుడు హత్య చేయించాను. 2 కేసులు నా మీద ఉన్నాయి. ఒకటి వ్యభిచారం కేసు, 2వది హత్య కేసు. ఇది నాకు తెలుసు. కానీ నీ సేవకుడు ప్రవక్త అయినటువంటి నాతాను వచ్చినంత వరకు నేను ఒప్పుకోలేదే. నా హృదయం కఠినంగా ఉందే. నీ పరిశుద్ధాత్మను నాకు ఇచ్చావే. కానీ నేనెందుకు ప్రభువా నేను ఒప్పుకోలేకపోయాను? బ్రతిమలాడుకుంటున్నాడు. నాకు పశ్చాత్తాపం వచ్చింది ప్రభువా, నా పాపాన్ని హిస్సోపుతో కడుగు. అయ్యా, రక్షణ ఆనందం నా యొద్ద నుంచి తీసివేయకే. నీ రక్షణ ఏదైతే ఉందో అది నాకు తీసేయకు. అన్నిటికంటే ముఖ్యం నాకు ఒకటేనయ్యా సంతోషం కలిగించింది. అదేమిటంటే నా జీవితంలో నీ సన్నిధిని భూమి మీద నేను అనుభవించడమే. నీ సన్నిధి నుంచి వెలివేసే సందర్భం ఉంటుంది. నువ్వు నాతో కూడా రానటువంటి సందర్భాలు ఉండొచ్చేమో. నీ సన్నిధి నుంచి నన్ను వెలివేస్తే నేనేమైపోతాను? నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా, నన్ను క్షమించు, నన్ను కడుగు అని ప్రార్థన చేశారు. ఎవరు? దావీదు. దేవుడు అట్టి అవకాశాన్ని కయీనుకి ఇచ్చాడా లేదా? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడయా అని అంటే ఏం చెప్పి ఉండాలి? నేను చంపానయ్యా, పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించు అంటే దేవుడు క్షమించడా? క్షమించిన దేవుడా? దైవ సన్నిధి నుంచి నేను వెలివేయబడ్డాను అనే మాట కయీను నుంచి వచ్చింది. మనం ఒకే ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము క్రైస్తవులమయ్యాము, సజీవుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. మన దేవుడు అతి పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. ఆయన చూచామా అక్కడికక్కడే అయిపోతాం. మోషే గారు అడిగితే నా పార్శ్వపు భాగం, నా వీపు భాగాన్ని చూస్తాను, నా ముఖాన్ని చూసి ఏ మనుషుడు బతకలేడన్నాడు. అటువంటి దేవుడు ఆత్మస్వరూపిగా, పరిశుద్ధాత్మ దేవునిగా నీ యందు నా యందు నివసిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన అతి పరిశుద్ధుడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇమ్మానుయేలు మనకు తోడై ఉన్న దేవుడని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటానని ఆయన వాగ్దానం చేసి పంపించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన పేరు ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడనే పేరు కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు మనతో పాటు ఉంటేనే మనం అన్ని విషయాల్లోనూ ఫలిస్తాం. ఆ దేవుని యొక్క తోడును పోగొట్టుకునే పని ఎన్నడూ చేయకూడదు. ప్రతి విషయంలోనూ ఆయన అనుసరించడం నేర్చుకోవాలి.
అనుసరించడం మానడం వలనే ఇశ్రాయేలు ప్రజలతో ఆ రోజు మందసం వెళ్ళినప్పటికీ ఆ రోజు అంతమంది హతులైపోయారు. దేవుని మీద సనిగి గొనిగి దేవుని యొక్క సేవకుని మీద వారు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా మాట్లాడడం వలనని వారు ఖడ్గము చేత హతులైపోయారు. నేను మీతో కూడా రాను అని అనేక సార్లు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. ఎందుకు తెలుసా? వీరు లోబడనొల్లని ప్రజలు అని చెప్తాడు. నిర్గమాకాండం 33లో మనం చదువుకున్నట్లయితే, మనం తర్వాత చదువుకోవచ్చు ఆ వచన భాగాలు. 33 అధ్యాయం 1 నుంచి ఒక 3-4 వచనాలు చూస్తే, మీరు లోబడనొల్లని ప్రజలు, నేను మీతో కూడా రాను, నేను ఒక్కసారి వచ్చానా ఒక్క దెబ్బతో మీరందరూ లెగిసిపోతారని చెప్తాడు. చదువుదామా వాక్య భాగాన్ని? నిర్గమాకాండం 33:1 నుంచి కొన్ని వచనాలు చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవును నీవు ఐగుప్తు దేశములో నుంచి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు నేనిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమును లేచి నేను నీకు ముందుగా దూతను పంపిస్తా. కనానీయులు అమోరీయులను హివ్వీయులను ఫిర్జీయులను యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను అన్నాడు. త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు చెప్పాడు. ఇది వేరే సందర్భం. పైన పలకలు వెళ్ళి తీసుకొని వెళ్ళినటువంటి సందర్భంలో దేవుడు ఆజ్ఞలు రాస్తున్నాడు. ఆ సందర్భంలో 40 రోజుల పైన మోషే గారు కొండ మీద ఉంటే కిందనున్న ప్రజలు అనుకుంటున్నారు, ఆ మోషే ఏమైపోయాడు, ఆ కొండ మీదకి ఎక్కాడు, అక్కడ ఉన్నాడో పోయాడో, మోషే లేడు, ఎవడు లేడు. మేము ఐగుప్తులో వచ్చినటువంటి ఆ దినము నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని నడిపించడానికి ఒక దేవత ఉండాలి కదా. ఆ దేవత ఏంటి? అహరోను. నువ్వు దేవతను తయారు చేస్తే అతను ఒక దూడను తయారు చేస్తాడు. ఆ సందర్భంలో దేవుడు కొండ మీద ఉన్నటువంటి మోషేతో చెప్తాడు, మోషే త్వరపడి కిందకెళ్ళి నాయన, నువ్వు ఐగుప్తులో నుంచి అద్భుత క్రియలు సూచక్రియలు చేసుకుని పట్టుకొని వచ్చావే, ఆ ప్రజలు అక్కడ ఉన్నారు, వారు దూడను చేసుకుని కిందన డ్యాన్సులు వేస్తున్నారు, వెళ్ళి చూడు నాయనా అని మాట్లాడతాడు. అప్పుడు దేవుని కోపం మండి మోషేతో సెలవిస్తున్నాడు, ఒక దూతను పంపిస్తా, వాగ్దానం చేశాను కదా అబ్రహాము ఇస్సాకు యాకోబులతో, అందుకోసం ఒక దూతను పంపించి కావాలంటే మీ మార్గాలు సరళం చేసి అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇప్పించేస్తా, నేను మాత్రం మీతో కూడా రాను అన్నాడు. అదేమిటది? దేవుడు మనిషిలాగా ఉంటాడా? చూడు, మన కోపం వచ్చింది అనుకో, మనము అలాగే ఉంటాం కదా. మనం ఎలాగుంటే ఆడతానే అనుకుంటామా? దేవుడిటి అలాగనుకోవడం ఏంటి? నేను మీతో రాను అంటాడు. ఒకసారి నేను ఒక్కసారి వచ్చానే, ఒక్క దెబ్బకి మిమ్మల్ని అందరిని వేసేస్తాను. మోషే, నువ్వు కొంచెం మంచిగా ఉన్నావు, నీ నుంచి గొప్ప జనాంగాన్ని పుట్టిస్తానయ్యా. ఇలాంటి మాట్లాడుతుంటాడు. మన దేవుని స్వభావాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనసును నొప్పించే పనులు మనము చేయకూడదు. ఆ నొప్పించే పనులు చేస్తూ బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతాను. ఇదే ఇప్పుడు నిబంధన మందసం అనుకోండి. ఈ బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతాను అంటే వస్తాడా దేవుడు? వస్తాడా? రాడు. నువ్వు ఎంత బతిమలాడుకుంటావో, దావీదులాగా బతిమలాడుకుని ప్రభువా తప్పైపోయింది నాయన అని చెప్పి పశ్చాత్తాపడితే కనికరిస్తాడు. పశ్చాత్తాపడకుండా మొండిగా హృదయాన్ని కఠినపరుచుకుంటే కయీను ఎలాగైతే సన్నిధి నుంచి వేయబడ్డాడో అంత కఠినమైన పరిస్థితి మన జీవితాల్లో ఏర్పడవచ్చు. దేవుని సన్నిధి తోడుగా ఉండాలంటే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం, ఆయన మాటకు
లోబడాలి, ఆయనను అనుసరించాలి, ఆయన మాటకు లోబడాలి. మనము చేస్తున్న పనులు దేవుని హృదయానికి బాధ కలిగిస్తున్నాయా అనేది ఎప్పుడూ ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఏమంటది ఆలోచన? హల్లెలూయా, గొప్పటికి దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనము చేస్తున్నవి దేవుని హృదయానికి ఇది బాధ కలిగిస్తుందా లేదా అనే విషయం, అనే స్పృహ మనలో ఉండాలి. దేవుడు మారు మనస్సుకి ప్రేరేపిస్తునేటప్పుడు పశ్చాత్తాప పడడానికి ఒక వ్యక్తి సిద్ధముగా ఉండాలి. కయీనును ప్రేరేపిస్తున్నాడు దేవుడు, మారు మనసు పొందుతాడేమో అని. పశ్చాత్తాపం లేదు. దావీదుకి మారు మనసు పొందుతాడేమో అని ఆగి 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 చేసా వ్యభిచారం, సరే ఇప్పుడైనా ఒప్పుకుంటాడా? లేదు. నెక్స్ట్ మర్డర్ ప్లాన్, మర్డర్ చేస్తావు, సరే ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఇప్పుడు లేదు, సరే మూడో ఛాన్స్, ప్రవక్తను పంపించాడు. నేను పాపము చేశాను అని. అప్పటి వరకు ఏమయ్యో? అప్పటి వరకు ఏంటయింది మనసు? దావీదు చాలా గొప్ప భక్తుడు. ఈ విషయంలో చూస్తే మనకు తేలిగ్గా కనిపిస్తాడు, కానీ రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తాడు దావీదు, తెలుసా? 7 సార్లు ప్రార్థనలు గుర్తురాలే? రోజుకి 7 సార్లు చేస్తాడు ప్రార్థన. 7 సార్లు ప్రార్థనలు గుర్తురాదా దావీదుకి? మర్డర్ చేసినప్పుడు తెలీదా? దావీదుకి భయం పట్టుకుంది. ఇంత కఠినుడిగా మారాడేమిటి? ఈ సన్నిధిలో నుంచే నన్ను గెటౌట్ అంటాడేమో. నాతో రాకపోవడం వేరే విషయం, ముందు దానికి రాకుండానే ముందు అడ్డుకట్టేస్తే నా సంగతి ఏంటి? నా రక్షణ ఏమిటి? దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ సంగతి ఏమిటి? దేవా, నా అతిక్రములు నాకు తెలిసే ఉన్నాయి ప్రభువా, నా దోషం ఎప్పుడు నాకు తెలిసే ఉన్నది. నేను ఒప్పుకుంటున్నాను. హిస్సోపుతో ఒక్కసారి కడగవా, మొత్తం తుడిచివేయి తండ్రి, రక్షణానందం కలుగుజేయి తండ్రి. నీ సన్నిధి లేకపోతే నేనేమైపోతానో ఆ సందర్భం నుంచి ఈ సందర్భం వరకు. ఏ సందర్భం? వ్యభిచారం చేసిన సందర్భం నుంచి నేడు నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించినంత వరకు నాకు అర్థమైందినయ్యింది తండ్రి. నీ సన్నిధి లేనటువంటి అనుభవాన్ని నేను ఈ కాలంలో చూశాను. ఆహా, నీ సన్నిధిలో నేను ఉండకపోతే, నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపకపోతే నా పాపములు కనిపించవేమో. నాకు అర్థమైంది మహాప్రభు, ఇక మీదట నా జీవితంలో ఎన్నడూ చెయ్యను. నీ రక్షణానందాన్ని కలుగుజేయి. నేను నా తప్పును, నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను, పశ్చాత్తాపడుతున్నానని ప్రార్థన చేశాడు దావీదు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మనం క్రైస్తవులమే, మన దేవుడు సజీవుడే, మన దేవుడు అత్యంత దీర్ఘశాంతుడు, కృపాసత్య సంపూర్ణుడు. సన్నిధి నుంచి మనుషులను వెళ్ళగొట్టేవాడు కాదు. దావీదుకి ఇచ్చినటువంటి కరుణ కయీను కూడా లభించుండేది. దావీదుకి ఇచ్చినటువంటి, దావీదు మర్డర్ కేసు చేశాడు లేదా చెప్పండి? దేవుడికి స్తోత్రం ఒక చెల్లించండి. హల్లెలూయా. దావీదు మర్డర్ కేసు చేశాడా లేదా? చేయించాడు. మరి నేరస్తుడు ఎంతో నేరం చేసిన వాడి కూడా అంతే వాళ్ళు. అవునా కాదా? కయీను మర్డర్ కేసే చేశాడు. ఇద్దరికి ఏంటి తేడా? దేవుడు పక్షపాత, దేవుడు పక్షపాత. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడే కదా. మారు ఈరోజు దావీదుని క్షమించగలిగినటువంటి దేవుడు ఆ రోజు కయీనుని క్షమించలేడా? క్షమించగలడా లేదా? కారణం ఒకటే ఒకటి చిన్న విషయం. పశ్చాత్తాపపడడానికి దేవుడు మనుషుల హృదయాలను ప్రేరేపిస్తున్నప్పుడు దానికి విధేయులై ఉండాలి. దేవుడికి స్తోత్రం చెల్లించండి. దైవ సన్నిధిని మనం కోల్పోతే మన సంగతి మనం ఊహించలేం. దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం ఏం సాధించగలం?
ఏం సాధించగలం? ఇంతకీ నాకు ఒక డౌట్ చెప్తారా? ఒక్క డౌట్ చెప్తారు ఫైనల్గా. ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వెళ్ళాలని వచ్చాం? ఎక్కడికి కాదు, ఎక్కడికి వెళ్ళాలని వచ్చాం? యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాం? యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చారు? దేవుడికి స్తోత్రం చెల్లించాను అమ్మ, హల్లెలూయా. యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే పరలోక రాజ్యం. అంతేనా? పరలోక రాజ్యం ఎవరు ఉంటారు? యేసుక్రీస్తు ఉంటారు. అవునా? ఇక్కడ దేవుని సన్నిధి ఇష్టపడిన వ్యక్తి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? ఇక్కడ ఆయనతో ఉండడానికి ఇష్టపడిన వారు అక్కడికి వెళ్ళి ఎవరితో ఉందామని ఆలోచన వచ్చిందా? అక్కడికి వెళ్ళి ఉండాల్సింది ఆయనతోనే, యుగయుగములు ఉండవలసింది ఆయనతోనే. నిత్యమైనటువంటి సన్నిధి అక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది, అక్కడ మనం ప్రత్యక్షంగా అనుభవిస్తాం. అక్కడికి వెళ్ళి ఎప్పటికీ ఉండవలసినటువంటిది శాశ్వతమైనది ఏమిటంటే అది అక్కడ కావాలట మనకి, అది మాత్రం ఇక్కడ వద్దట. ఇది ఎలా సాధ్యమో ఆలోచించండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములు కొందనాలు. యుగయుగములు మీతో పాటు ఉండవలసిన వారం ప్రభువా, నీ సన్నిధిలోని సంపూర్ణమైన సంతోషం, ఆశీర్వాదం నీ సన్నిధిలోని సమస్తం ఉన్నాయి ప్రభువా. నీతో ఉండాలని వచ్చాం ప్రభువా. మేము కోరుకున్న దానికంటే మీరు మాతో ఉండాలని ఎక్కువగా కోరుకుంటారు ప్రభువా. దేవా, మా అతిక్రమములు, దోషములను మేము చేసేవి ప్రభువా, ప్రతిదీ ప్రభువా నీ గాయాలు రేపుచున్నవి ప్రభువా. ఒక్కసారి ప్రభువా తండ్రి మా హృదయాలను కఠినపరుచుకోకుండా ప్రతి క్షణము ప్రభువా తండ్రి నేను చేసే అతిక్రమము, నేను చేసే ప్రభువా తండ్రి ప్రతి పని నీ గాయాలు రేపుతుందేమని పరీక్షించుకొని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుకొని నీ సన్నిధిని అనుభవించే కృప నిత్యము నాకు దయచేయ ప్రభువా. నీ సన్నిధి నాతో ఎల్లప్పుడూ ఉండాలి. నీ సన్నిధి లేనిదే మేమేమీ చేయలేం ప్రభువా. మరొక్కసారి ప్రభువా తండ్రి మా పాప దోషములను మీ సన్నిధిలో ఒప్పుకొనుచుండగా నీ పవిత్రమైన రక్తం మా మీద కుమ్మరించి నీ సన్నిధి ఎల్లప్పుడూ మా జీవితకాలమంతా ఈ లోకాన్ని విడిచిపెట్టినంత వరకు, నీ రాజ్యం వచ్చినంత వరకు ప్రభువా, లేదా నీ రాజ్యములోనికి మేము వచ్చినంత వరకు నీ సన్నిధి ప్రభువా తండ్రి మాతో ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.